మేనర్వ గ్రామర్ హై స్కూల్లో గర్వంగా తెలియజేస్తుంది ఏమిటంటే ఈ విద్యా సంవత్సరం ఎస్ఎస్సీ పరీక్షల్లో మా పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణ సాధించి విశిష్ట విజయాన్ని నమోదు చేసుకున్నారని చెప్పారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణ సాధించడం మా పాఠశాల విద్యా నాణ్యతకు నిదర్శనమన్నారు. ఈ విజయానికి ముఖ్య కారణం అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు కృషి, విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల సహకారం, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం పాఠశాల నిరంతరం కృషి చేస్తుందన్నారు. టాపర్స్ కు క్యాష్ బహుమతిని అందజేశారు. బొండాల ప్రణీత్ రాజ్ 555 మార్కులు, స్కూల్ టాపర్ పాహునిసా 543 మార్కులు, షబ్నం ఫాతిమా బేగం 537 మార్కులు, ఇంకా మా పాఠశాల 8 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించడం గర్వకారణమన్నారు. మిగతా విద్యార్థులు కూడా 500కు తక్కువ మార్కులతో ఉత్తీర్ణ సాధించి పాఠశాల ప్రతిష్టను నిలబెట్టారన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ వి అనురాధ యాదవ్, డైరెక్టర్ వి రవికుమార్ యాదవ్ విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విద్యలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మినర్వా గ్రామర్ హై స్కూల్ భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలను సాధించాలని సంకల్పంతో ముందుకు సాగుతుందని తెలిపారు. స్కూల్ యాజమాన్యానికి అండ్ కరెస్పాండెంట్ గారికి, ప్రిన్సిపల్ గారికి అండ్ స్కూల్ స్టాఫ్ అందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా కొడుకుని మొదటి నుంచి ఇక్కడే మినర్వా స్కూల్లో జాయిన్ చేశాము. అనేక ఇబ్బందుల్లో కూడా వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు. ఒక ఇన్సిడెంట్ నా లైఫ్లో జరిగింది. మా బాబుని దట్స్ ఐ థింక్ 4th or 5th స్టాండర్డ్లో ఉన్నాం. 3 to 4 months స్కూల్ పంపించలేకపోయాను. దట్ రీజన్ ఓన్లీ ఐ డోంట్ పే ద ఫీజ్ బట్ ఇయర్ ఆఫ్ 4th and 5th స్టాండర్డ్ ఒక 3 టీచర్స్ మా ఇంటికి వచ్చారు పిల్లోడిని తొక్కుంటూ. మంచిగా చదువుతున్న పిల్లవాడిని ఎందుకు మీరు స్కూల్కి పంపించుకోలేదని. ద రీజన్ ఓన్లీ నేను స్కూల్ ఫీజు పే చేయలేని స్థితిలో ఉన్నాను. ఆ టైంలో మేడం గారు పిలిచి చాలా మోటివేట్ చేశారు. లేదండి, పిల్లల భవిష్యత్తుని మీరు అనవసరంగా వ్యర్థం చేస్తున్నారు, పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్కి పంపించండి, సరే ఫీజు అన్నది వెనక ముందు చేస్తామని చాలా 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 మోటివేట్ చేశారు. ఆ సమయంలో మేము తల్లిదండ్రులుగా చాలా దుఃఖపడ్డాం. కానీ ఈ స్థితిని మా కొడుకు ఒక ఉన్నతమైన స్థితిగా ఒక స్కూల్ టాపర్గా నిలబడ్డందుకు చాలా గర్వంగా ఉంది. ఈ గర్వాన్ని ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎప్పుడు కూడా వాళ్ళ రుణాన్ని తీర్చుకోలేనిది. ఆస్తులు అయితే ఇచ్చిన ఖర్చు అవుతాయేమో తెలియదు, కానీ విద్య అన్నది బ్రతికినంత కాలం ఉంటుంది అన్నది మా ఇంటెన్షన్. ఓకేనా, అది ఎంత డబ్బు పెట్టినా కొనలేనిది విద్య. అలాంటిది అహర్నిశలు తల్లిదండ్రుల కంటే ఎక్కువ బాధ్యత తీసుకుంది స్కూలు అండ్ టీచర్స్. ఓకేనా, మేము నేర్పించేది చాలా తక్కువ పిల్లలతోటి, మాతో ఉండే టైం చాలా తక్కువ. స్కూల్లో ఉండేది పిల్లలు చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళు నడవడిక, మాట్లాడే విధానం ఏది అయినప్పటికీ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా నేర్పించేది టీచర్సే. మేము అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని వచ్చాం, కానీ పిల్లల భవిష్యత్తు నేర్పించాల్సింది, పిల్లలకి పూలబాట చూపించగలిగేది టీచర్లే. ఉన్నతమైన స్థితిలో పిల్లల్ని ఉంచేది టీచర్లే. కాబట్టి మినర్వా స్కూల్లో ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరు కూడా అన్ని స్కూళ్ళ కంటే కూడా మినర్వా స్కూల్ ఇచ్చేది ఏంటంటే ప్రతి బిడ్డను హక్కును చేర్చుకుంటుంది. ఓకేనా, అన్ని స్కూళ్ళ కంటే తక్కువ ఫీజు తీసుకునేది కూడా మినర్వా స్కూలే. ఇక్కడ చుట్టుకుండా ఏ స్కూల్ అయితే ఉందో వాటన్నిటికి మించి కూడా స్టడీ కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఓపికగా అందరి బాధను అర్థం చేసుకుంటూ, ఓకేనా, వచ్చిన ఫీజు చెల్లించకపోయిన పిల్లల్ని ఎలాకలో యాజమాన్యం ముందుకు నడిపించుకుంటూ, విద్య ఒక వ్యాపారం కాకుండా విద్య అనేది ఒక ఉన్నతమైనదని వాళ్ళు గుర్తించి అనేక పేద పిల్లలకు ఒక మార్గాన్ని చూసుకుంటూ మంచి స్టడీని అందించిన మా కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళ పెద్ద మనసు చేసుకొని ప్రతి బిడ్డను ఆదరిస్తున్నారు. వారిలో మేము ఒకటిగా ఉన్నాం. నా కొడుకు విషయంతో చాలా గర్వపడుతున్నాం. ఆ స్థితిలో నా కొడుకు నిలబడ్డందుకు చాలా సౌకర్యాలు మాకు లేకపోయినప్పటికీ ఉన్నదాంతో టీచర్లు కానివ్వండి, స్కూళ్ళు స్టాఫ్ కానివ్వండి, ఆ బిడ్డను ఆదరించారు. మంచిగా చదవడానికి అవకాశాలు ఇచ్చారు, మంచిగా చదివించారు. నా బిడ్డ తరపున, మా కుటుంబం తరపున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ చిన్నదాన్ని ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. మినర్వా గ్రామర్ హై స్కూల్ మా పాప 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు చదివింది. చాలా మంచి మార్కులు వచ్చినాయి. 10వ తరగతి పాస్ అయ్యి 537 మార్కులతో మంచి ఫలితం వచ్చింది.
చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఈ స్కూల్ కరెస్పాండెంట్ వాళ్ళకు చాలా ధన్యవాదాలు. చాలా ఇక్కడ ఉన్న టీచర్లకు, ఇంకా మంచి పిల్లలు కూడా చదివిన వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఇంకా ఇక్కడ ఆయమ్మలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా సరిగా మంచిగా చూసుకున్నారు. చాలు.